హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి, దొండకాయలకు కావాల్సిన దినుసులు: జీలకర్ర, నువ్వులు, ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాయ, వేరుశెనగ గుళ్ళు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని వీటి మీద మనం ఇవి వేపుకోవాలి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని వేరుశెనగ గుళ్ళు వేపుకోవాలి. దోరగా వేపుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అవి బాగా ఏగిందో లేదా అని మనం ఒకసారి చూసి ఇది అయిందో లేదో చూసుకుంటే తెలిసిపోద్ది, ఇది ఏగిందో లేదో అనేది. వేరుశనక్కాయ గింజలు చూసి పొట్టు రాలితే అది ఏగినట్టు, పొట్టు రాలకపోతే ఇంకా ఏగాలి. అలా దోరగా ఏమైనా కనపడుతూ ఉంటాయి, ఎర్రగా ఏగినట్టు. అప్పుడు పక్కన పెట్టుకొని మనం నువ్వులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాయ, ధనియాలు వేసుకున్నాక అవన్నీ కలిపేసేసి అయ్యో స్పూన్ అన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా నువ్వులు ఉన్నాయి కాబట్టి 5 నిమిషాలు వేపేసి తీసేసేయండి, లేదంటే ఆ సెగకి మాడిపోతాయి. కొద్దిగా అవి అటు ఇటు అని వేగిపోయినాయి బాగానే, తీసేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అలా వేగిపోయి మనకు కమ్మటి వాసన వస్తాయి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అవి కూడా దోరగా వేగిపోయినాయి. అవి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అవి కొద్దిగా చల్లారాలి. అన్నీ పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ చల్లారిన తర్వాత ఈలోపు కొద్దిగా నూనె పోసుకొని మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాక 2 ఉల్లిపాయలు అవి కూడా సన్నగా తరిగిని నూనెలో వేపేసుకోవాలి. కొద్దిగా ఒక మాదిరిగా ఏగితే చాలు, బాగా ఏగవసరలా. అవి కూడా అలా వేపుకొని ఉల్లిపాయలు కూడా అలా వేగాలి. వేగిన తర్వాత అటు పచ్చివాసన అవన్నీ పోయిన తర్వాత ఉల్లిపాయ వేగి మగ్గిపోయిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీలో ఈ పౌడర్ ఇవన్నీ దినుసులన్నీ వేసుకోవాలి. ధనియాలు, నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, చెక్క, లవంగాయ అన్నీ కలిపి వేపి పెట్టుకున్నాక అవన్నీ పక్కన చల్లారినాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లారిపోయినాయి. అన్నీ కలిపేసి పెట్టేసుకోండి. ఎల్లుల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క, ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. త్వరగా వేగినాయి. కొద్దిగా చిన్న చింతపండు సైజు, అదే నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసుకోండి. కొద్దిగా చాలు. అది కొద్దిగా వాటర్ పోసి అలా పెట్టేద్దాం. తర్వాత వాటర్ పోసుకుందాం. సరే ఫ్రెండ్స్, అలా మనకి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా చేసుకుంటే వాటర్ పోసుకొని వేసుకుంటాం. ఇప్పుడు 2 గిన్నెలు నూనె పోసుకొని కూరకి తాలింపు పెట్టుకుందాం.
2 ఎండుమిరగాయలు, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, సాయిపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ వేసి తాలింపు పెట్టుకొని తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. అలా దొండకాయ ముక్కలు కూడా వేగిపోవాలి, అలా బాగా వేగిపోతాయి. పసుపు వేసేసుకొని పసుపు ఉప్పు వేసేసుకొని అలా కాసేపు వేగనిద్దాం. బాగా మగ్గిపోయిన తర్వాత కొద్ది పసుపు, ఒక స్పూన్ పసుపు వేసుకోండి. ఒక స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోండి, ఎందుకంటే అవి త్వరగా మగ్గుతాయి. వేసేసి తిప్పేసి కాసేపు మూత పెడదాం. ఒక 10 నిమిషాలు బాగా మగ్గాలి, సిమ్లోనే మనం మగ్గనియ్యాలి. దొండకాయ బాగా వేగటానికి టైం పట్టింది. ఇప్పుడు ఆ దొండకాయ బాగా వేగిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. అలా కారం మనసారి పసుపును అవి బాగా వాటికంటేటట్టు తిప్పాలి. బాగా పసుపు ఉప్పు ముక్కలకు పెట్టేటట్టు కాసేపు మూత పెట్టేసుకున్నాం. 10 నిమిషాలు అలా మూత పెట్టేసుకొని చూసారా ఫ్రెండ్స్, 10 నిమిషాలు ఆగిందని చూసారా అలా రావాలి ముక్క, మనకు కంటికి అలా కనపడాలి. అప్పుడు ముక్క మగ్గినట్టు. ఇప్పుడు మనం ఆ పేస్ట్ చేసుకున్నాం కదా, వేరుశనక్కాయలు అన్నీ కలిపిన పేస్టు, ఉల్లిపాయ అన్నీ కలిపిన పేస్ట్ అందులో 2 స్పూన్లు తీసుకొని వేసుకొని బాగా తిప్పాలి. ఆ మసాలాలు అన్నీ ముక్కలకు పట్టాలి. అలా పచ్చి వాసన పోయేదాకా దాన్ని అట్లా తిప్పి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుందాం. ఆ ముక్కలకి మసాలాలు పట్టాలి. 2 స్పూన్లు కారం కూడా వేసేసుకోండి. ఉప్పు వేసాం కాబట్టి ఇందాక కొద్దిగా చూసి వేసుకోవాలి. కారం కూడా అటు ఇటు తిప్పేసేసి కొద్దిగా వాటర్, ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని బాగా తిప్పాలి. ఆ మసాలాలకి బాగా పడతాయి దొండకాయకి. ఇదే రకం దొండకాయ కూర మీరు చూసి నేర్చుకోండి. ఈ దొండకాయ కూర ఎలా చేశాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. గరం మసాలా ఉంటే వేసుకోండి, 1 స్పూను. అవన్నీ వేసుకొని కాస్త మనం
కొద్దిగా ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకొని మసాలాలన్నీ వాటికి పడతాయి. ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గ పెట్టాలి. దొండకాయ బాగా టైం పట్టిద్ది వేగటానికి. బాగా వేగనిద్దాం. ఈ మసాలాలకు అన్నిటికీ పెట్టిన తర్వాత మనకు మంచి స్మెల్తో ఉడికిపోద్ది కూర. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి మీరు కూడా. కాసేపు మూత పెట్టేసేసి చాలపోతే ఉప్పు వేసుకోండి. కొద్దిగా వేసాం కాబట్టి చాలా పోతే వేసుకోండి. ఉప్పు కారాలు తగ్గించి తినేవాళ్ళు తగ్గించుకోండి. ఇప్పుడు అలా పెట్టేసుకొని మూత పెట్టుకుందాం. కాసేపు వాటర్ కొద్దిగా పోసుకోండి. కూర గుజ్జుగా వస్తుంది. కూర బాగుంటుంది. నువ్వు వండుకుంటుంటే ఈ కూర తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది.